రాధేశ్యామ్తో పాన్ ఇండియా లెవెల్లో పంచ్ పడింది. ఇప్పుడు సౌత్లో బీస్ట్ రూపంలో షాక్ కొట్టిందంటున్నారు. ఇక మిగిలిందైతే బాలీవుడ్ లేదంటే మహేష్ బాబుతో త్రివిక్రమ్ తీసే సినిమానే అంటున్నారు. అంతలా పూజ సీన్ రివర్స్ అవుతోందా? పూజా హెగ్డేకి 2022 పెద్దగా కలిసొచ్చినట్లేదు. వరుసగా తన సినిమాల రిజల్ట్ రివర్స్ అవుతూనే ఉంది. బీస్ట్ లో తనకి పెద్దగా ప్రయారిటీ ఉన్న రోలే కాదంటూ కామెంట్స్ పెరిగాయి. పాన్ ఇండియా లెవెల్లో ప్రభాస్ తో కలిసి రాధేశ్యామ్ అంటూ దుమ్ము దులుపబోయింది పూజా హెగ్డే. కానీ కథ అడ్డం తిరిగింది. పాన్ ఇండియా లెవెల్లో హిట్ కాకుండా ఫ్లాప్ ని ఫేస్ చేసింది. రాధేశ్యామ్ రిజల్ట్ కలిసి రాకున్నా బీస్ట్ తో బ్లాక్ బస్టర్ కన్ఫర్మ్ అనుకుంది పూజా హెగ్డే. అనుకున్నట్టుగానే సాంగ్స్ ఫెయిల్ అయి ట్రైలర్ దుమ్ము దులిపింది. కానీ థియేటర్స్ లో మిక్స్డ్ టాక్ పెరిగింది. పూజా హెగ్డే రాధేశ్యామ్ కి ముందు వరకు వరుస హిట్లే సొంతం చేసుకుంది. అరవింద సమేత వీర రాఘవ, అల వైకుంఠపురంలో, మహర్షి ఇలా అన్ని హిట్లే. కానీ ఈ ఏడాది మాత్రం అంతా రివర్స్. వరుస ఫెయిల్యూర్స్ తో డీలా పడ్డ పూజా హెగ్డే ఆశలన్నీ మహేష్ బాబు మీదే. తనకి కలిసొచ్చిన త్రివిక్రమ్ మేకింగ్ లో హిట్ ఇచ్చిన మహర్షితో జోడీ కడుతోంది పూజా హెగ్డే. సంక్రాంతికి సందడి చేయనున్న ఈ సినిమా మీదే హోప్స్ పెట్టుకుంది పూజ.